देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో 65వ అధ్యాయం ప్రవచించుకుంటున్నా. ఈ అధ్యాయంలో బలరాముడు రేపల్లకి వెళ్ళటం, అక్కడ యదువీరులందరినీ కలుసుకోవటం, చక్కగా తన వయసు వాళ్ళతో క్రీడించడం, ఆనందంగా గడపడం, అలాగే గోపికలతో కూడా హాయిగా రాత్రి పూట విహరించడం, సంతోషంగా ఉండటం జరుగుతుంది. నేడు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో కూడా 2 నెలల కాలం పాటు బలరాముడు అక్కడే రేపల్లలో ఆ యాదవులతో హాయిగా సంతోషంగా గడుపుతూ, అలాగే గోపికలతో విహరిస్తూ కూడా హాయిగా మధుపానాన్ని సేవిస్తూ, దేవేంద్రుడి చేత పంపబడినటువంటి మధుపానాన్ని సేవిస్తూ హాయిగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఏ విధంగా ఆనందించాడు అనేటువంటిదంతా కూడా వ్యాసుల వారు వర్ణించారు ఈ శ్లోకాలలో. ముందుగా భగవత్స్మరణ చేసుకున్నాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. నిన్న ఈ 65వ అధ్యాయంలో 10 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నాం. అందరినీ వదిలిపెట్టి వచ్చేసామయ్యా, అట్లాంటి మమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్ముడు కాస్త మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఇంతకాలం పాటు మమ్మల్ని విడిచిపెట్టి ఉన్నాడు అని చెప్పి వాళ్ళ గోపికలందరూ కూడా వాళ్ళ గోళ్ళు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, కృష్ణ మీద ఉన్నటువంటి ప్రేమని బలరాముడితో పంచుకుంటున్నారు. మాతరం పితరం భ్రాతॄన్ పతీన్ పుత్రాన్ శ్వశ్రూరపి యదర్థే జహిమదాశార్హ దుస్త్యజాన్ స్వజనాన్ ప్రభో అంటూ గోపికలు బలరాముతో చెప్పుకుంటున్నారు. మా బంధువులందరినీ వదిలిపెట్టి వచ్చేసాం కృష్ణ ప్రభువు కోసం అని చెప్పేసి. మాతరం పితరం తల్లిదండ్రుల్ని, సోదరుల్ని, భర్తని, పుత్రాన్ శ్వశ్రూరపి అత్తమామల్ని, మొత్తం భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరినీ, అత్తమామల్ని కూడా వదిలిపెట్టి, శ్వశ్రూరు అంటే అత్తమామలు, శ్వశ్రు అత్తమామల్ని అందరినీ వదిలిపెట్టేసి యదర్థే ఎవరి కోసమైతే స్వజనాన్ ప్రభో మా యొక్క ప్రజలని, మా బంధువుల్ని, ఎట్లాంటి వాళ్ళు, దుస్త్యజాన్ స్వజనాన్ విడిచిపెట్టలేనటువంటి వాళ్ళని కూడా ఏ ప్రభువు కోసమైతే మేము విడిచిపెట్టేశామో, జహిమ దాశార్హ ఓ దాశార్హ అంటే దశార్ణపతి అయినటువంటి ఓ ప్రభు బలరామ, తా నహ సజ్య పరిత్యజ్య గతః సంఛిన్న సౌహృదః కథం ను తాదృశం స్త్రీభిర్న శ్రద్ధీయేత భాషితం. ఏ ప్రభువు కోసమైతే మేము అంత మా వాళ్ళందరినీ, మా బంధువులందరినీ కూడా వదిలిపెట్టేసి ఆ ప్రభువు కోసం అని చెప్పి తహతహలాడుతూ వచ్చేసామో, అటువంటి ఆ ప్రభువు నహ సద్య పరిత్యజ్య గతః చిటుక్కుమని వదిలిపెట్టేసి, సద్య అంటే వెంటనే, ఆలోచించలేదు, కనీసం ముందు రోజు కూడా సూచించలేదు. ఆయన వచ్చాడు, అక్రూరుడు వచ్చాడు, రాత్రి వచ్చాడు, పొద్దునే తీసుకెళ్ళిపోయాడు, అయిపోయింది. సద్య పరిత్యజ్య వెంటనే అట్లా మమ్మల్ని అందరినీ వదిలిపెట్టేసి, గతః సంఛిన్న సౌహృద, సంఛిన్న అంటే తెంచుకోవటం, చిన్నము సంఛిన్నము అంటే తెంచుకోవటం. మా స్నేహబంధాలని, ఆత్మీయతల్ని అందరినీ తెంచుకొని మేమొస్తే ఆయన మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడయ్యా.
అట్లా చెప్పజేయకుండా ఒక్క క్షణకాలంలో అంటూ వెళ్ళేటప్పుడు మాత్రం ఒక మాట మాత్రం చెప్పాడు. ఏమిటంటే, మీరు నాకు చేసినటువంటి సేవ, ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అట్లాంటిది ఎంతో సేవ చేశారు కాబట్టి మీ రుణం నేను తీర్చుకోలేనని మాత్రం మృదుమధురంగా పలికి వెళ్ళిపోయాడు. ఆ మాటల్ని మనసులో తలుచుకుంటూ పాపం వీళ్ళందరూ, ఈ గోపికా జనమందరూ కూడా ఆనందంతో ఇంతకాలం ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నారు. కథం ను తాదృశం స్త్రీభిర్న శ్రద్ధీయత భాషితం. ఇలాంటి తీయటి మాటలు పలుకుతున్నటువంటి పురుషుల పట్ల స్త్రీలు శ్రద్ధ వహించకుండా, నమ్మకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా అటువంటి మాటలు నమ్ముతారు కదా అంటూ. ఎందుకంటే అందులోను పైగా ఎట్లాంటి స్త్రీలు, కథం ను గృహ్ణంత్యనవస్థితాత్మనో వచః కృతఘ్నస్య బుధా పురస్త్రియ. మేమంటే ఏదో గ్రామంలో ఉండేటువంటి వాళ్ళం, గ్రామీణ జనులం, గ్రామీణ స్త్రీలం, ఏదో పల్లెటూరులో అలా అలా పెరుగుతూ చిన్నప్పటి నుంచి కృష్ణుడి పట్లే ఆత్మీయత పెంచుకున్నటువంటి వాళ్ళం. కానీ ఆ పురస్త్రీలు, నగరంలో ఉండేటువంటి ఆ స్త్రీలు ఎలా నమ్మారమ్మా ఈ మాయ మాటల్ని, ఈ కృష్ణయ్య కబుర్లన్నీ? మేమంటే ఏదో మర్మం తెలియనటువంటి వాళ్ళం, మాయ తెలియనటువంటి వాళ్ళం, ఏదో విశ్వాసం పెట్టేసి నమ్మేశాం ఆయన చెప్పినటువంటి మాటలు, అందరినీ వదిలిపెట్టేసి వచ్చేసాం పరుగెత్తుకుంటూ. కానీ వాళ్ళు ఎలా బోల్తా పడ్డారు ఈయన మాటలకి? కథం ను గృహ్ణంతి అనవస్థితాత్మను అని చెప్పారు. స్థితము అంటే అలా నిలబట్టం, మాట మీద నిలబట్టం. అనవస్థిత ఆత్మన, చంచలమైనటువంటి మాటకారి, చంచలమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు, మంచి మాటకారి అయినటువంటి వాడు. అంతేకాకుండా కృతఘ్నస్య అన్నారు. కృతజ్ఞ ఏమిటి? అన్ని తప్పులే, ఆయన చేసినటువంటివన్నీ కృతజ్ఞుడు. మేము ఎంతో ఉపకారం చేశాము, ఎవరిని వదిలిపెట్టేసి వచ్చాము, ఆయన మా కోసం ఏం చేశాడు? ఏమి లేదు. చేసిన ఉపకారం అంతా మర్చిపోయాడు. ఆయన కోసం మేమింత చేస్తే ఆయన అంతా ఈ విధంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అట్లాంటి కృతజ్ఞస్య బుధా పురస్త్రియ, మేమంటే ఆయన మాటలకు అలా మాయ మాటలకు లొంగిపోయాం కానీ బుధాహ, అన్నీ తెలిసినటువంటి పండితులు లాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పురస్త్రీలు కూడా ఎలా ఈ విధంగా ఆయన బుట్టలో పడిపోయారమ్మా అనుకుంటూ ఒకళ్ళు అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా మాట్లాడుకుంటూ బలరాముడితో అనుకుంటున్నారు. పైగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏమాత్రం ఎవరైనా సరే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మాటలకు కానీ, ఆయన చక్కగా చిరునవ్వులకు కానీ, చూపులకు కానీ ఏ స్త్రీ అయినా ఆయనకి వశం కాకుండా ఉంటుందా అంటూ ఇంకొక స్త్రీ మాట్లాడుతున్నది అక్కడ. గృహ్ణంతి వై, వై అనే పదానికి అర్థం ఖచ్చితంగా. గృహ్ణంతి వై చిత్రకథస్య సుందర స్మితావలోకోచ్ఛ్వసిత స్మరాతురాః. చిత్రకథస్య సుందర స్మిత అవలోకనం, ఆ సుందరుడి యొక్క చిత్ర విచిత్రమైనటువంటి నర్మగర్భమైనటువంటి మాటలకి నగర స్త్రీలైతే ఏమిటి, పుర స్త్రీలైతే ఏమిటి, అప్సర స్త్రీలు కూడా పడతారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళదేముంది, ఎవరైనా సరే పుర స్త్రీలు ఏమి, నగర స్త్రీలు కాదు, పుర స్త్రీలు కాదు, గ్రామీణ స్త్రీలు కాదు, ఏ స్త్రీ అయినా సరే, దేవతా స్త్రీలైనా సరే వెంటపడాల్సిందే. ఎందుకంటే ఆ సుందరుడు అట్లాంటి వాడు, మోహనాకారుడు, జగత్ సుందరాకారుడు. ఆయన యొక్క స్మితం, ఆయన చిరునవ్వు చాలు, లేదు ఆయన అవలోకనం చాలు, అంటే చూపు, ఆ క్రీగంటి చూపు చాలు. ఉచ్ఛ్వసిత స్మరాతురాః, స్మర ఆతురాః, అందమైనటువంటి ఆ చిరునవ్వులు, ఆ చిలిపి చూపులు, అంతేకాకుండా ఆయన యొక్క చక్కటి మాటలు మొదలైనటువంటివన్నీ, అవన్నీ చూసి ఆయన వలలో, ఆయన వశం కానటువంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పు? కాబట్టి ఎవరైనా సరే ఆయన మాటల్ని పూర్తిగా విశ్వసిస్తారు, నమ్ముతారు. కిం నస్తత్కథయా గోప్యః కథా కథయతా పరాః యాత్యస్మాభిర్వినా కాలో యది తస్య తథైవ నః. బాగా కోపంగా ఉన్నటువంటి ఇంకో గోపిక అంటుంది ఇక్కడ, మనల్ని వదిలిపెట్టేసి మనల్ని మర్చిపోతూ అక్కడ ఉన్నటువంటి హాయిగా సుఖిస్తున్నటువంటి ఆ కృష్ణుని గోల మనకెందుకు, వదిలిపెట్టేసేయండి అన్నట్టుగా కోపంతో అంటుంది. పాపం విసిగెత్తిపోయారు ఆయన కోసం ఎదురు చూసి 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 చూసి. ఏం ప్రేమమ్మా, ఏం ప్రేమ! కిం నస్తత్కథయా గోప్యః, తత్కథయా అంటే అతగాడి యొక్క, ఆ కృష్ణ పరమాత్ముని యొక్క కథలు, ఆ కథలన్నీ కిం నహ, మనకెందుకు, నహ కిం, ఇప్పుడు ఆ కథలు మనకెందుకు, ఎందుకని? కథయత
అపరాహ కథయత అపరాహ అపరాహ కథయత. వేరే విషయాలు మాట్లాడుకుందాం, మనకి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకని? మనల్ని కాదని చెప్పి మనల్ని వదులుకొని మనం అందరినీ కాదనుకుని మనం ఆయన కోసం మనం వస్తే, మనల్ని అందరినీ కాదని చెప్పేసి ఆయన కాస్త వెళ్ళిపోయాడు, ఈ ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఈ ప్రాంతాన్నే వదిలిపెట్టేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అట్లాంటి వేరే ప్రాంతాన్ని వేరే జనుల దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ఆ కృష్ణుని గురించి మనకెందుకమ్మా? అపరాహ కథయుత. ఇక వేరే విషయాలు చర్చించుకుందాం, ఇంకా ఆపేసేయండి ఆయన గురించి. యాత్యస్మాభిర్వినా, అస్మాభిహి విన అంటే మనం లేకుండానే ఆయన హాయిగా కాలం గడుపుతున్నాడు కదా అక్కడ. మనము అలాగే గడుపుదాం ఆయనలాగానే. మనం లేకుండా ఇక్కడ తల్లిదండ్రులు వీళ్ళని వదిలిపెట్టేసి చివరికి ఈ యశోదానందని కూడా వదిలిపెట్టేసి ఆయన ఏ విధంగా అయితే హాయిగా ఉన్నాడో, మనతో పనేమీ లేదు ఆయనకి. ఎందుకంటే కఠినాత్ముడమ్మా, ఎంత కఠినమైన హృదయమో. అట్లాంటి ఆ కఠినాత్ముడి గురించి మనకెందుకు? మనం కాలం వృధా చేసుకోవడం ఎందుకు? ఆయన ఉన్నప్పుడు మనం ఉండలేమా? యది తస్య తథైవనః తథైవనః. ఆయన ఎలా ఉంటున్నాడో తథైవనః మనం కూడా అలాగే ఉందాం, అలాగే గడుపుదాం అంటూ మరో గోపిక కోపంతో పాపం అక్కసు వెళ్ళబూసుకుంది. ఇతి ప్రహసితం సౌరైర్జల్పితం చారు వీక్షణం. ఈ విధంగా గోపికలందరూ వాళ్ళ మనోవ్యధలందరూ కూడా బలరాముడు వచ్చినటువంటి కారణంగా లోపల ఉన్నటువంటివన్నీ ఒక్కొక్కళ్ళు బయట పెట్టుకున్నారు పాపం. ఇది ప్రహసితం సౌరై శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చక్కటి చిరునవ్వుల గురించి, ఆయన యొక్క మాటలు, జల్పితం చారు వీక్షితం, సుందరమైనటువంటి ఆయన చూపులు, ఆయన మాటలు, ఆయన నవ్వులు, గతిం ఆయన నడక కొయ్యలు, గతిం ప్రేమ పరిష్వంగం స్మరంత్యో రురుదు స్త్రియ. ఆయన యొక్క నడక, ఆయన వయ్యారము, ప్రేమ పరిష్వంగాలు, చక్కటి కరస్పర్శలు, ఆలింగనాదులు, హాయిగా సుఖాలు, ఆయనతో ఉన్నటువంటి రాత్రులు, ఇవన్నీ కూడా స్మరించుకుంటూ రురుదు స్త్రియ ఆ గోపికలు అత్యంతమైనటువంటి ప్రేమానురాగాలతో పరమాత్ముని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు పాపం. రురుదు అంటే బాధపడటం, ఏడవటం. అలా వాళ్ళకి తలుచుకుంటూ ఏడ్చేస్తూ అలా కన్నీరు పెట్టేశారు. ఆ తర్వాత వాళ్ళ ప్రేమానురాగాలన్నీ స్వయంగా చూసినటువంటి అక్కడ అక్రూరుడు కూడా వచ్చినప్పుడు ఇలాంటి అనుభూతే అక్రూరుడు పొందాడు. మీరు ధన్యులమ్మా అంటూ వాళ్ళని కీర్తించాడు కూడా. గోపికాస్తవం గోపికల్ని కీర్తించాడు. మీ పాద ధూళి యొక్క స్పర్శ చాలమ్మా, మేం పునీతులవుతామని చెప్పి కూడా అక్రూరుడు ఎంతో అద్భుతమైనటువంటి అంత సేవ చేశారు పరమాత్ముడికంటూ అక్రూరుడు. ఎందుకంటే అవన్నీ అక్రూరుడు చాలా వరకు కోల్పోయాడు. అట్లా ఇక్కడ స్వయంగా బలరాముడు తెలుసు. అట్లాంటిది ఎన్నాళ్ళ తర్వాత భార్య, పుత్రుడు, పౌత్రుడు కూడా కలిగిన తర్వాత కూడా వాళ్ళల్లో ఏమాత్రం పరమాత్ముడి మీద ఒక రవ్వంత కూడా ఆ ప్రేమాభిమానాలు, భక్తి పారవశ్యాలు చెక్కు చెదరలేదంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎంత తపస్సు చేసి ఉంటారండి, ఎంత స్మరించుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళతో సంకర్షణుడు బలరాముడు, సంకర్షణ లాగబడినటువంటి వాడు నాగలితో. అలాగే ఒక గర్భం నుంచి మరో గర్భంలోకి మార్చబడినటువంటి పరమాత్ముడు. సంకర్షణస్తాః కృష్ణస్య సందేశైర్ హృదయంగమైః సాంత్వయామాస భగవాన్ నానానునయ కోవిదః. నానా అనునయ కోవిదః. నానా అనునయ కోవిదః. కోవిదుడు అనే పదం ఎప్పుడు పెడతాము? పండితుడు, నిష్ణాతుడు అనేటువంటిది ఎప్పుడైనా వాడాలంటే నైపుణ్యం కలిగినటువంటి పదాలు కోవిదః అనే పదం వాడతాం. అనునయ కోవిదః పక్క వాళ్ళని సాంత్వనపరచడంలో, శాంతపరచడంలో, అనునయించడంలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలుగాను శాంతపరచడంలో, ఎవరిని ఎలా శాంతింపజేయాలో అలా శాంతింపజేయడంలో నిష్ణాతుడైనటువంటి భగవాన్ సంకర్షణ, భగవత్ స్వరూపుడైనటువంటి ఆ బలరాముడు తాః కృష్ణస్య సందేశైః హృదయంగమైః హృదయానికి ఆకట్టుకునేట్టుగా, హృదయానికి హత్తుకుపోయేటువంటి చక్కటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సందేశాలతో, కృష్ణ పరమాత్ముడి యొక్క చేష్టలతో, ఆయన లీలలతో, ఆయన మాటలతో ఆయన ఇట్లా ఉంటున్నారు, ఆయన మిమ్మల్ని తలుచుకుంటున్నాడు, ఆయన అక్కడ ఉన్నా ఇక్కడ మిమ్మల్ని తలుచుకుంటున్నాడు, ఈ లీలలు చేశాడు అంటూ ఆ పరమాత్ముడు చేసిన అద్భుతమైనటువంటి చర్యలన్నిటినీ హృదయంగమై కళ్ళ ముందు కనిపించేట్టుగా చెప్పేశాడు మొత్తం వాళ్ళందరికీ కూడా. ఆనంద పరవశులైపోయారు ఒక్కసారిగా
కృష్ణుడే ఇక్కడ ఉన్నట్టుగా తలుచుకున్నారు. అంత కృష్ణుడు లేడని చెప్పి అంత బాధపడినటువంటి వాళ్ళందరికీ కృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్ని ప్రస్తావించేటప్పటికీ పరమాత్ముడితోనే ఉన్నాడా అన్న భావన కలిగేట్టుగా చెప్పాడు మధురంగా. సాంత్వయామాస భగవాన్, వాళ్ళందరినీ కూడా సాంత్వయామాస, శాంతింపజేశాడు, వాళ్ళ యొక్క మనోవ్యసని దూరం చేశాడు చక్కటి తీయటి మాటలతో. అట్ట బలరాముడు ఒక రోజా 2 రోజుల, ఎన్ని రోజులు చెప్తే తరుగుతాయి ఆ కృష్ణ లీలలు వాళ్ళకి, వాళ్ళ తాపం ఎప్పుడు తీరేను. అట్లా ఆనందంగా వాళ్ళ గురించి వాళ్ళ పరమాత్ముడి గురించి వాళ్ళందరికీ కూడా చెప్తూ హాయిగా 2 నెలల కాలం పాటు అక్కడే వసించాడని వర్ణిస్తున్నారు ఇక్కడ. ద్వౌమాసౌ తత్ర చావాసీత్ మధుం మాధవమేవ చ రామః చపాసు భగవాన్ గోపీనాం రతిమావహన్. ద్వౌమాసౌ 2 నెలల కాలం పాటు భగవంతుడు బలరాముడు అవాసీత్ మధుం మాధవమేవ చ, చక్కటి పరమాత్ముడి యొక్క కబుర్లతో ఆనందంగా వాళ్ళిద్దరూ విహరించినటువంటి ఆ సుందరమైనటువంటి ప్రదేశాలలో అక్కడే హాయిగా గడిపాడు 2 కాలాల పాటు. అది కూడా చైత్ర వైశాఖాలు, చక్కగా పర్వదినాలలో ఆ ఉగాది నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉండగానే ఆ చైత్ర వైశాఖాలలో అక్కడే ఆ 2 మాసాలు అక్కడే గడిపాడు స్వామి ఆనందంగా గోకులంలోనే. అంతేకాకుండా రామ బలరాముడు క్షపాసు, క్షప అనే పదానికి అర్థం రాత్రి పూట. నిశా అన్న క్షప అన్న ఒకటే. నిశాసు రాత్రి దివసేషు, రాత్రుల పూట. రామ క్షపాసు భగవాన్, భగవాన్ రామ భగవత్స్వరూపుడైనటువంటి బలరాముడు రాత్రి పూట గోపీనాం రతిమావహన్, చక్కగా గోపీ జనాలతో సుందరమైనటువంటి ఆ గోపీ జనాలతో చనువుగా మసలుతూ రాత్రిపూట హాయిగా విహారాలు, వెన్నెల విహారాలు, వన విహారాలు, జల విహారాలతో చక్కటి కబుర్లతో హాయిగా వాళ్ళందరితో కూడా ఆనందిస్తూ పరవశమైపోతూ ఉన్నాడు. పాత రోజులన్నీ గుర్తు చేసుకుంటున్నాడు ఒక్కసారిగా ఆనందంగా. పూర్ణచంద్ర కళామృష్టే కౌముదీ గంధవాయున యమునోపవనే రేమే సేవితే స్త్రీగణైర్పృతః. పూర్ణచంద్ర కళామృష్టే కౌముదీ గంధవాయున యమునా ఉపవనే, ఎక్కడ అంటే ప్రదేశమంతా ఆ బృందావనం ప్రాంతం అంతా కూడా యమునా నది ఉపవనాలు ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ యమునా నది తీరము చక్కగా ఇసుక తిన్నెలో పక్కన అందమైనటువంటి పండు వెన్నెలు, అందమైనటువంటి ఉపవనాలు, ఓ పక్కన పూర్ణచంద్ర కళామృష్టే, చక్కటి పూర్ణమి చంద్రుడు అలా కాంతులు ఇనుతూ ఉంటే, కౌముది ఓ పక్కనే ఉన్న వెన్నెల, పూర్ణచంద్రుడి యొక్క వెన్నెల ఓ పక్కన, గంధ వాయున ఓ పక్కన, నిండు చంద్రుడు ఓ పక్కన ఉంటే వాయువు కూడా దానికి తోడై అక్కడ వనాలలో ఉపవనాలలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పుష్పాల యొక్క సుగంధ పరిమళాలన్నిటిని కూడా వాటిని అలా వస్తూ బలరాముడికి సేవ చేస్తున్నారా అన్నట్టుగా ఉన్నాయి. ఓ పక్కన చల్లటి గాలి నీటి తుంపర్లు, ఓ పక్కన చంద్రుడి యొక్క పండు వెన్నెల, ఓ పక్కనే ఉన్న చక్కటి వాయువులు, ఇవన్నీ కూడా బలరాముని సేవిస్తున్నాయా అన్నట్టుగా దర్శనీయంగా శోభాయమానంగా ఉన్నాయి అవన్నీ కూడా. అట్లాంటి సమయంలో రేమే సేవితే స్త్రీ గణైర్ వృత, వృత వృత అంటే కూడుకొని ఉన్నటువంటి స్త్రీ గణాలతో, స్త్రీ సమూహాలతో కూడుకుని ఆ గోపికలతో కూడుకుని ఉన్నటువంటి బలరాముడు ఆనందంగా ఆ ఉపవనాలలో, ఆ రాత్రుల్లో, ఆ పిల్లగాలుల యొక్క పరిమళాల్లో, ఆ వనాలలో హాయిగా బలభద్రుడు గోపికలతో విహరిస్తున్నాడు. రేమి రమించాడు, ఆనందంగా తన పూర్వ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపాడు. అంతేకాకుండా బలరాముడికి మద్యపానం అనేటువంటి వ్యసనం కూడా ఉన్నది. వ్యసనం, ఆ వ్యసనాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. బాగా వ్యసనం ఉంది బలరాముడికి, వ్యసనం బాగా ఉందని చెప్పాలి. వరుణ ప్రేషిత దేవి వారుణి వృక్ష కోటరాత్, వారుణి వృక్ష కోటరాత్ పతంతి తద్వనం సర్వం స్వగంధేనాధ్యవాసయత్. వరుణ ప్రేషితాదేవి వారుణి వృక్ష కోటరాత్, వారుణి అనేటువంటి మధ్యం అక్కడ. అయితే ఈ మదిర చెట్ల నుండి వస్తూ ఉంటుంది మదిర. వృక్ష కోటరాత్, కోటరము అంటే తొర్ర, వృక్షం యొక్క తొర్రలో నుంచి అలా మామూలుగా మనకి ఈ చెట్లని అలా గీరితే దాంట్లోంచి వచ్చేటువంటి పాలు కానీ, లేకపోతే రసం కానీ, ఏదైనా ద్రవాలు కానీ, కొన్ని రకాల ద్రవాలు ఉంటాయి. ఆ ద్రవాలు
ప్రధానమైనటువంటి ద్రవాలు కొన్ని రకాలైనటువంటి మత్తును కలిగిస్తూ ఉంటాయి. అయితే ఏ చెట్టు పడితే ఆ చెట్టు కాదు ఇక్కడ. ఎవరిస్తే ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది కాదు ఇక్కడ. ఎటువంటి మధువు తీసుకున్నాడు అనేటువంటిది ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గ్రహించాల్సినటువంటి విషయం. వరుణదేవుడి చేత పంపించబడినటువంటి వారునిని స్వీకరించాడయ్యా, ఏది పడితే అది కాదని అర్థం. కాబట్టి ఇట్లా ఎవరైనా ఈ రామాయణ మహాభారత భాగవతాలలో ఉన్నటువంటి పాత్రల్ని, పెద్ద పెద్ద పాత్రల్ని, శివుడు ఇలా చేశాడు, ఇదిగో భాగవతంలో కృష్ణుడు ఇలా చేశాడు, లేకపోతే బలరాముడు ఇలా తాగాడు, ఈ విధమైనటువంటి ఎవరైనా కనుక దూషణ ప్రకారంగా, అంటే దూషించడానికి ఎవరైనా అన్నారు అంటే మనం చెప్పడానికి మూల గ్రంథాలు మనం చదువుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి చెప్పగలిగేట్టుగా మనం ఉండాలి. వరుణదేవుడి చేత పంపించబడినటువంటి మదిరని గ్రహించాడు, ఏది పడితే అది కాదు. అంటే ఈయనకి దేవలోకం నుంచి వచ్చినటువంటి విశేషమైనటువంటి సామపానం, మనకి సోమరసం అంటారు చూసారా, అట్లాంటి విశేషమైనటువంటి మదిర రావడం జరిగింది. అది వృక్షానికి ఏర్పాటు చేశాడు. ఆ వృక్షం దగ్గర నుంచి ఈయన గ్రహించారు. చక్కటి సుగంధమైనటువంటి పరిమళాలు వస్తూ ఉంటాయి. ఇంకా హిమాలయాల్లో మొదలైనటువంటి వాటిలో సాల వృక్షాలనే కొన్ని ఉంటాయి. ఆ సాల వృక్షాలకి వాళ్ళు ఒక పాలు కారుతూ ఉంటాయి, సుగంధమైనటువంటి పాలు. చెట్టు రాసుకునో లేకపోతే ఏనుగులు రాసుకునో రాయటం వల్ల ఆ బెరడు ఊడిపోయి బెరడులోంచి చక్కగా పాలు స్రవిస్తూ ఉంటాయి. ఆ పాలు సుగంధమైనటువంటి పాలలోంచి సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని కిలోమీటర్ల సుగంధభరితమైనటువంటి వస్తూ ఉంటాయి. కాళిదాసు వర్ణిస్తాడు ఇట్లా కుమార సంభవ కావ్యాన్ని. అలా ఒక వృక్షం యొక్క తొర్ర నుంచి వచ్చేటువంటి ఆ రసము, ఆ మదిర గ్రహించాడు. అది స్వయంగా వరుణదేవుడి చేత పంపించబడినటువంటిది అని చెప్పారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు చెప్పినారు. ఇంకా చెప్పాలంటే ఇలాంటిదే ఇంకోటి జరిగింది. రామాయణంలో అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవి 10 నెలల కాలం పాటు రావణాసురుడి చేత పంపబడినటువంటి ఆహారాన్ని స్వీకరించలేదు, ముట్టుకోవాలి. ఏమి తినలే అక్కడ. మరి ఏం తిన్నదయ్యా అంటే బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞ చేత ఇంద్రుడు పంపించినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించింది సీతాదేవి. ఆహారం కూడా ఎవరికి ఎలా పంచాలో, ఎన్ని భాగాలు చేయాలో అన్ని భాగాలు చేస్తూ ఆవిడ భాగాన్ని మాత్రమే తీసుకుంది. దేవతా భాగము, పితృభాగము, ఋషి భాగాలు, అలాగే భర్తకి, భూతకోటికి, అన్నిటికీ ఎవరికి ఏ భాగం సమర్పించాలో ఆ భాగాలు సమర్పించింది, తన భాగం మాత్రమే స్వీకరించింది. ఇది గొప్ప విషయం. కాబట్టి ఇలాంటి దేవతామూర్తులు ఎక్కడ ఉన్నా కూడా మరి అక్కడ ఆహారం ఎవరు పెట్టారు, ఏం తిన్నది, వాళ్ళు రాక్షసులు తింటారు కదా, ఈవిడేం తిన్నది, ఇట్లాంటివి మనం మాట్లాడకూడదు. వాళ్ళు అసలు ముట్టకూడదు. దేవతలు పంపించినటువంటి ఆహారం అదంతా. ఎవరైనా ఇట్లా చేశారు కదా అని చెప్పి వాళ్ళు చేశారు మనం కూడా చేయొచ్చు అని కనుక మనం ఆపాదించుకుని ఈ కాలాన్ని బట్టి మనం మాట్లాడితే మరి వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఎన్నున్నాయి, అవన్నీ కూడా చేయగలవా నువ్వు అనాలి మనం. ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఇంకా చెప్పాక ఒక బ్రహ్మాండమైన సినిమా చూపిస్తాడు యమునా నదికి. నాగలి పట్టుకుని మొత్తం యమునా నదిని లాగేస్తాడు పక్కకి, హస్తినాపురాన్ని వంచి పారేస్తాడు, మొత్తం హస్తినాపురాన్ని తర్వాత తీసి పారేస్తాడు ఇంకొన్నాళ్ళు అయిన తర్వాత. లబోదీపం అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు దుర్యోధనుడు. మరి అట్లాంటి ఘనకార్యాలు కూడా చేస్తామా మనం? చేయలేం కదా. కాబట్టి ఇలాంటి దివ్య పురుషులతో మనం పొంతన పెట్టుకోకూడదు, ఎప్పుడు పెట్టుకోకూడదు. పైగా ఈయన బలవంతుడు, అసలైనటువంటి జగన్నాటక సూత్రధారి కథానాయకుడు శ్రీకృష్ణ పరమాత్ముడే. ఆయన అంశ ఇది, అద్భుతమైనటువంటి అంశ. 2 రకాల అంశాలు. అయితే ఈయన స్వభావం, మనకి కథానాయకులు 4 రకాలుగా ఉంటారు ఎప్పుడు కూడా. నాయకుడు అనేవాళ్ళు 4 రకాలు, అంతకుముందు కూడా చెప్పారు. ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీరలలితుడు, ధీరశాంతుడు అని 4 రకాలు నాయకులు ఉంటారు. ధీర గంభీర అంటారు చూసారా, ధీరులైనటువంటి వాడు. అందరిలో ధీర అనే పదం కామనే. కానీ మొదటి నాయకుడు ఎట్లాంటి వాడు అంటే సాత్వికమైనటువంటి భావాలు కలిగిన శ్రీరామచంద్రుడు లాగా ఉంటాడు. ధీర ఉదాత్త లక్షణాలు కలిగిన వాడు, ఎంతో ఉదాత్తమైనటువంటి లక్షణాలు. ఆయన్ని చూసి మనం అందరం నేర్చుకోవాలా అనేటువంటి ఉదాత్తమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఆ ధర్మరాజు గాని, ఆ శ్రీరామచంద్ర ప్రభువు గాని ధీరోదాత్త నాయకుడు. ఇక్కడ ఈ బలరాముడు 2వ నాయకుడికి చెందినటువంటి వాడు. ఎవరై అంటే ధీర ఉద్ధత నాయకుడు. ఉద్ధత అంటే అప్పుడప్పుడు ఆవేశము, మోసానికి మోసము. ఈ విధంగా భీమసేనుడు గాని, బలరాముడు గాని
మొదలైనటువంటి వాళ్ళకి ఆవేశం ఎక్కువ, ఆగ్రహం ఎక్కువ, కోపాలు ఎక్కువ, ఇట్లాంటివి. అలాంటి వాళ్ళకి ఈ వ్యసనాలు ఉండటం అనేటువంటిది సహజమైనటువంటి లక్షణం. కాబట్టి ఇట్లా నాయకుల లక్షణం. వరుణ ప్రేషితాదేవి వారుణి వృక్షకోటరా పతంతి తద్వనం సర్వం స్వగంధేన అధ్యవాసయత్. అద్భుతంగా ఆ వనమంతా కూడా సుగంధ పరిమళాలతో వెదజల్లేట్టుగా మొత్తం అంతా ఆ వనమంతా గుహాళిస్తూ ఉంటుంది. అట్లాంటి ఉపవనంలో బలభద్రుడు హాయిగా ఈ గోపికా జనాలతో విహరిస్తూ ఆ సుగంధ పరిమళాన్ని కూడా ఆస్వాదిస్తూ ఆ సురాపానం ఏదైతే ఉందో ఆ పానం చేద్దామని చెప్పేసి తం గంధం మధుధారాయ వాయునోపహృతం బలః ఆఘ్రాయోపగతస్తత్ర లలనాభిస్సమం పపౌ. ఆకర్షించేస్తుంది, లాగేస్తుంది. గాలి చేత పంపించబడినటువంటి వాయునా ఉపహృతం బలః. వాయునా ఉపహృతం, వరుణదేవుడి చేత పంపించబడినటువంటి ఆ సురాపానం ఓ పక్కన, ఈయనేమన్నా ఓ పక్కన స్త్రీలతో హాయిగా సరసాలాడుతున్నాడు ఓ పక్కన. అట్లా మధుధారల చేత సుగంధమైనటువంటి పరిమళాలని ఆ వాయుదేవుడు అలా వీస్తూ, ఇదిగో నాయన ఈ మధువు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇటువైపు ఉంది అని చెప్పన్నట్టుగా సంకేతంగా గాలి అటుగా వీస్తూ ఉంటే బలరాముడు హాయిగా ఆ పరిమళాలని ఆఘ్రాణిస్తూ ఆనందంగా తీసుకుంటూ ఆఘ్రాయోపగతస్తత్ర, వాటిని ఆఘ్రాణిస్తూ ఆనంద పరవశుడైపోతూ వాటి చేత ఆ పరిమళాల చేత ఆకర్షితుడై ఆ మధుధారలు తీసుకుందామని చెప్పి ఆ మధువుని రోలటం కోసం అని చెప్పేసి లలనాభిస్సమం అంటే స్త్రీలతో పాటుగా వెళ్ళాడు. లలనాభిస్సమం, ఎక్కడైతే ఆ చెట్టు తోటలో ఆ వారుని మదిర ఉన్నదో అక్కడికి వెళ్ళి మొత్తం ఆ మదిరిని పపౌ త్రాగెను, దాన్ని అనుభవించను, సేవించను అని అర్థం. అక్కడ దాన్ని తీసుకున్నాడు, ఆ మదిరిని తీసుకున్నాడు, ఆ మద్యం సేవించాడు. ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఆనందంతో ఉపగీయమానో గంధర్వై వనితాశోభిమండలే రేమే కరేణు యూధేశో మహేంద్ర ఇవ వారణ. మహేంద్ర ఇవ వారణ, మొత్తం మహేంద్ర ఇవ వారణ. మహేంద్ర ఇవ వారణ అంటే ఐరావతం, తెల్లగా ఉన్నటువంటి ఐరావతం ఎలా ఉన్నాడు అనేది వర్ణిస్తాడు. ఉపగీయమానో గంధర్వై, అలా హాయిగా ఆనందంగా ఉన్నటువంటి గోపవనితలతో పక్కన ఆ హలాయుధుడు ఆనందంగా పరవశుడై ఉంటే వీళ్ళందరూ ఆయన చుట్టూదా చేరి చక్కగా ఆయన్ని కీర్తిస్తూ ఆ మహాపురుషుడి యొక్క దివ్యగాథల్ని కీర్తిస్తూ ఉంటే గంధర్వై వనిత శోభిమండలే, వనితా శోభిత మండలి అంటే అనేకమైనటువంటి ఈ గోపికా జనాల చేత ఆనందంగా చుట్టూతా అలంకరించబడి ఉండగా కరేణు యూధేశ యథా ప్రేమే. కరేణు యూధేశ అంటే ఆడ ఏనుగుల మధ్యలో ఉన్నటువంటి ఒక మదించినటువంటి మగ ఏనుగు మహేంద్ర ఇవ వారణ. మహేంద్ర వారణ అంటే ఐరావతం ఆనందంగా ఎలా అయితే రమిస్తుందో సుఖంగా ఉంటుందో అట్లా మదించినటువంటి నేత్రాలు కలిగినటువంటి మత్తిల్లినటువంటి ఎర్రనైనటువంటి ఆ నేత్రాలు కలిగినటువంటి మహానుభావుడు ఆ వనంలో హాయిగా విహరిస్తూ రేమే సుఖంగా గడుపుతున్నాడు అయ్యా. అంతేకాకుండా నేదుర్దుందుభయో వ్యోమ్ని, గంధర్వులు కూడా ఉన్నారు, వచ్చేసారని చెప్పారు. గంధర్వ గానాలు పక్కన నేదుర్దుందుభయో వ్యోమ్ని వవృషు కుసుమైర్ముదా గంధర్వా మునయో రామం తద్వీర్యైర్విడిరే తదా. ఈడిరే అంటే కీర్తించుట, పలుకుట. పైన ఆకాశంలో గంధర్వులు, అప్సరసులు, మహర్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఈ రాముణ్ణి, బలరాముణ్ణి కీర్తిస్తూ స్వామివారి యొక్క ఈ అద్భుతమైనటువంటి చక్కటి కిరీడని కూడా చూసి వాళ్ళందరూ తరిస్తూ ఉన్నారట. నేదు దుందుభయో వ్యోమ్ని, ఆకాశంలో అంతరిక్షంలో దుందుభులు మోగిస్తున్నారు. వవృషు కుసుమైర్ముదా, ముదా అంటే ఆనందంతో పుష్పవృష్టి కురిపిస్తున్నారు. పక్కన సంతోషంగా ఆ ప్రాంతాన్నంతా ఏదో వసంత మండపం, ఆ ప్రకృతి పరవశం. ఎందుకంటే భగవంతుడు ఆ విధంగా ఆనందంగా ఉన్నా కూడా చూసి ధరించేటువంటి మహర్షులు ఉంటారు, దేవతలు కూడా ఉంటారు. అది కూడా ఒక లీల. అలా స్వామివారి యొక్క, వెంకటేశ్వర స్వామి వారి యొక్క చక్కగా అలివేలి మంగ దగ్గర కూర్చుని హాయిగా ఆనందంగా ఆ కళ్యాణం చూసిన, లేకపోతే ఉయ్యాల్లో అమ్మవారి పక్కన కూర్చుని అలా ఊరేగుతున్నా, అనేకమైనటువంటి వాహనాల్లో, లేకపోతే ఉయ్యాలలో అలా ఊగుతూ ఉంజల సేవలో ఉన్న అమ్మవారి పక్కన ఎంత తరించవచ్చు మనం.
కాబట్టి వారు ఆ విధంగా ఆనందంలో ఉంటే లోకమంతా కూడా పరమానంద భరితమై ఉన్నది అని చెప్పి సంకేతం అక్కడ. ఉపగీయమాన చరితో వనితాభిర్హలాయుధ వనేషు వ్యచరత్ క్షీభో మద విహ్వలలోచన. ఇట్లా ఉపగీయమాన చరిత, అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి ఈ ప్రశంసా స్తోత్రాలతో అక్కడ వనితలందరూ, గోప వనితలందరూ కూడా ఈ హలాయుధుడిని చక్కగా కీర్తిస్తూ ఆయన యొక్క లీలల్ని గానం చేస్తూ ఉంటే ఆ వనాలలో, యమునా నది ఉపవనాలలో వ్యచరత్ సంచరిస్తూ ఉన్నాడయ్యా మహానుభావుడు. ఎలా ఉన్నాడంటే క్షీభ, క్షీభ అంటే మత్తిల్లి, మంచి మత్తుతో ఉన్నాడు మహానుభావుడు. ఆ తాగినటువంటి మైకంలో, మదిర తాగినటువంటి మైకంలో క్షీభ, విపరీతమైనటువంటి మత్తుతో ఉన్నటువంటి ఆ మద విహ్వల, మద విహ్వల లోచన, మదంలో ఆ మత్తు అనేటువంటి మదంలో అనేకమైనటువంటి మత్తిల్లినటువంటి ఆ నేత్రాలతో బాగా కంఠం దాకా తాగాడు. ఆనందంగా ఉన్నాడు. ఓ పక్కన స్త్రీలు ఉన్నారు, ఓ పక్కన పండు వెన్నెల వసంతంగా చక్కగా ఉంది ఆ ప్రదేశం. ఆనందంగా ఉన్నాడు అయ్యా. వాళ్ళు కూడా ఏ విధంగా సేవిస్తున్నారో పక్కన వర్ణిస్తున్నాడు. స్రగ్వేక స్రగ్వేక కుండలో మత్తో వైజయంత్యాచమాలయా బిభ్రస్మిత ముఖాంభోజం స్వేద ప్రాళేయ భూషితం. అద్భుతంగా ఉన్నాడు ఆ స్వామి అక్కడ. కంఠంలోనే ఉన్న చక్కటి పుష్పమాలలు శోభిస్తూ ఉన్నాయి. వైజయంత్య, వైజయంతి మాల అంటే అక్కడ కృష్ణ పరమాత్ముడికి కదా, మరి ఈయనకి వైజయంతి అనుకోమాకండి. అనేకమైన వైజయంతి అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. అనేకమైనటువంటి ముత్యాల సరాలతో ఉండేటువంటి, పుష్పాలహారాలతో ఉండేటువంటి స్వామివారి, అమ్మవారు సమర్పించినటువంటిది, ఇట్లా రకరకాలు ఉంటాయి. కాబట్టి ఈ వైజయంతి మాల అట్లా అనేకమైనటువంటి కుసుమాల మాలతో, పుష్పమాలలతో శోభాయమానంగా ఉన్నటువంటి ఆయన స్రక్, స్రక్ అంటే మాల, పుష్పమాల. ఏక కుండలో మత్తు అంటూ వర్ణిస్తున్నాడు అక్కడ. ఆ వైజయంతి మాలను ధరించాడు, ఆనంద నిమగ్నుడై ఉన్నాడు. పైగా ఏక కుండలో మత్తు, చక్కగా చెవి పైన ఆ మణికుండలాల్ని ధరించినటువంటి వాడు. ఆ మణికుండలాలు ధరించినటువంటివి ఎట్లా ఉన్నాయంటే చక్కటి కాంతిని ఎదుగుతూ ఉన్నాయి. బిభ్రస్మిత ముఖాంభోజం, స్మిత ముఖ అంబోజం, ఆయన ముఖార విందాలలో చక్కటి చిరునవ్వుతో ఉండి స్వేద ప్రాళేయ భూషితం, ఆ ముఖార విందంలో చిరునవ్వులో పక్కన శరీరమునందేమన స్వేద, స్వేదములు అంటే చిరుచెమటలు. ఆ తాగిన మైకంలో, ఆనందంలో పక్కన అందులో అంత పండు వెన్నెలలో కూడా శరీరం మీద చెమట బిందువులతో, చిరు చెమటతో ఎలా ఉన్నాడు అంటే మంచు, మంచు కినాలు. ఆ స్వేద బిందువులు ఉన్నాయా అనేటువంటి, ఆ స్వేద బిందువులు మంచు కణాలు తలపించేట్టుగా ఉన్నాయి. ప్రాళేయ భూషితం, స్వేద ప్రాళేయ భూషితం. ప్రాళేయము అంటే మంచు, హిమము. ప్రాళేయ భూషితం అంటే మంచు బిందువుల చేత, ఆ శరీరం మీద మంచు బిందువులు ఎలా అయితే ఉంటే ఎలా ఉంటుందో, ఆ తెల్లటి వెన్నెల లాంటి ఆయన తెల్లటి శరీరం అయింది బలరాముడు. ఆయన శరీరం మీద ఆ చెమట బిందువులు మంచు బిందువులా అన్నట్టుగా ఉంది. ఈ ప్రాళయం అనేటువంటి కూడా మీరు అంతకుముందు ప్రాళేయాచల మీరు వినే ఉంటారు. చక్కగా అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి స్తోత్రాల్లో వాటిల్లో మనకు వస్తూనే ఉంటుంది. ప్రాళేయాచల హంస పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ. అట్లా ప్రాళేయ అచల, అచలం అంటే పర్వతం, ప్రాళేయాచలం అంటే మంచు పర్వతం. అట్లా ఇక్కడ మంచు బిందువుల వలె ఆయన శరీరం మీద అలంకరించబడి ఉన్నది అని చెప్పి కనిపిస్తున్నారు. అట్లాంటి ఆయన ఈ తాగినటువంటి మైకంలో అలా ఆ గోపికా జనాలతో విహరించి 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 అలిసిపోయి మరొకసారి అక్కడ పక్కనే ఉన్నటువంటి చక్కటి వాయువుల్ని వీస్తున్నటువంటి యమునా నది తరంగాలను చూసి మైమరిచిపోయి ఒక్కసారి జలక్రీడని కూడా, ఆ సరదా కూడా తీర్చుకోవాలనే కోరిక కలిగింది. ఆ జలక్రీడ తీర్చుకునేటువంటి ఆ కోరికని తాగిన మైకంలో యమునా నదిని పిలుస్తున్నాడు. పిలుస్తున్నాడు, రా ఇక్కడికి రా అని పిలుస్తున్నాడు. ఈయన యమునా నది దగ్గరికి వెళ్ళటం కాదు, యమునా నది, ఓ నది ఇట్రా అని పిలుస్తున్నాడు. ఆ నది ఇక్కడికి రావాలి. ఆవిడ కాస్త ఈ తాగుబోతు చెప్తే నేను వచ్చేదేంటి అని అనుకుని ఆవిడ కాస్త
కాస్త నిర్లక్ష్యం చేసింది. తాగి ఉన్నాడు, తాగిన మైకంలో ఉండి పిలుస్తుంటే ఏం వెళ్తాం? పైగా ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిన ఒక అంశం ఉంది. ఏమిటయ్యా అంటే, యమునా నది అంటే ఎవరు? తమ్ముడి భార్య. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముని భార్య కాళింది యమునా నది. అవునా కాదు? యమునా నది స్వరూపం అక్కడ కృష్ణుని యొక్క భార్య యమునా నది. అట్లా ఆవిడిని ఇక్కడికి తాగిన మైకంలో ఆ నదీ ప్రవాహాన్ని ఇక్కడికి రమ్మని పిలుస్తున్నాడు. అది ఏం జరిగింది, ఆవిడ ఎలా సంభాషించింది, తర్వాత ఏం జరిగింది అనేటువంటిది రేపు చూసుకుంటాం. ఇంతవరకు సార్. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.